హాయ్ అండి. సో నేను ఇప్పుడు నాగపూర్ వచ్చాను. ఇదేనండి మన హోటల్ యాత్రి. నాందేడ్ నుంచి బయలుదేరి బస్సులో నాగపూర్ వచ్చాను. సో మార్నింగ్ 5:30కి వచ్చింది. ఇక్కడ ఆటో వాళ్ళ ద్వారా ఒక లాడ్జీలోకి వచ్చాను. ఇది వచ్చేసి 2000 పడింది, బట్ బాగుంది. ఇదేనండి రూము తీసుకున్నది. సో డబుల్ బెడ్, సింగిల్ బెడ్ లేదన్నాడు. రూమ్ అయితే బాగానుంది, నీట్గానే. బాత్రూమ్ కూడా బాగానుంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి నేను నైట్ బయలుదేరి ఛత్తీస్గఢ్ కానీ మేబీ అస్సాం కానీ వెళ్తాను. సో ప్రస్తుతం అయితే ఇది ఈ రూమ్లో స్టే చేసిన. ఇప్పుడే నేను బయటికి బయలుదేరాను. ఇక్కడ నాగపూర్ లోకల్ ట్రిప్ చూద్దాం అని చెప్పేసి. इधर लोकल टूर जाने के कोई बस मिलता है ना? बस स्टैंड बाजू में कहाँ जाना है? लोकल ट्रिप साइट सीइंग में फिर आपको टैक्सी करना पड़ेगा। टैक्सी 8 आवर्स ओके 80 किलोमीटर। कितना चार्ज होता है? चार्जेस करते हो 2000 समथिंग। ओके तो पूरा लोकल साइड सर्विस सब करवा देते हैं। ओके థ్యాంక్ యూ. సరే కదా, ఇక్కడ ట్యాక్సీ తీసుకోమంటున్నాడు లోకల్గా తిరగడానికి. బట్ ట్యాక్సీ 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. 2000 అంటే కొంచెం చాలా ఎక్కువ. 8 అవర్స్. సో ఇది మనం బయటకు వచ్చాము. టిఫిన్ చేసి ఏదో పొద్దున్నే టిఫిన్ లాగా తింటున్నారండి అందరూ. కొంత మిక్సర్ వేసాడు, కొద్దిగా రైస్ వేసాడు, కొద్దిగా ఉల్లిపాయ వేసాడు, కొద్దిగా షారువా వేసాడు. ఇదే తింటున్నారు. ఇక్కడ వేరే ఇడ్లీ దోశ ఏం కనపట్లేదు ఇక్కడ. ప్రస్తుతానికి తినేసి టీ తాగేసి బయలుదేరరా. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి దీక్షభూమి ప్లేస్కి వెళ్తున్నానండి. సో ర్యాపిడో కార్ మాట్లాడుకున్నాను. 109 రూపీస్ పడింది. చూసారు కదా, ఇదంతా కూడా నాగ్పూర్ సిటీ అన్నమాట. సో మనకి బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి 3 కిలోమీటర్లు ఉంటుందంట బస్ స్టాండ్ నుంచి దీక్షభూమికి. సో దగ్గరే. ఇక్కడ రోడ్ల మీద చాలా వరకు బ్యాటరీ ఆటోలు కనిపిస్తున్నాయి, చూసే ఉంటారు మీరు. సో మన సైడ్ అన్నీ కూడా మామూలు పెట్రోల్ డీజిల్ ఆటోలు ఉంటాయి. ఇక్కడైతే అన్నీ కూడా బ్యాటరీ మీద నడిచే ఆటోలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. క్యాబ్ తీసుకున్నామండి. క్యాబ్లో ఇప్పుడు దీక్షభూమికి వెళ్తున్నాను. డ్రైవర్తో మాట్లాడాను. ఇప్పుడు ఆయన 3 किलोमीटर है बस स्टैंड से ये దీక్షభూమి. సో చూసారు కదా, రోడ్స్ కూడా బాగున్నాయి. ఇక పైన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అవి అంతా కూడా మెట్రో ట్రైన్ అన్నమాట. సో పక్కనే బస్ స్టాండ్ పక్కనే మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఉంది. బట్ దానికి వెళ్ళాలంటే కొంచెం దూరం అవుతుందని చెప్పారు. అందుకోసం నేను ట్యాక్సీ మాట్లాడుకున్నాను అన్నమాట. एरिया का नाम दीक्षाभूमि, ये इस एरिया का नाम क्या है अभी? ये राहटे कॉलोनी में आता है। राहटी कॉलोनी पूरा।
राय स्क्वायर है, दीक्षा भूमि स्क्वायर। ओके उसके आगे है लक्ष्मी नगर स्क्वायर। ओके ओके ये है दीक्षा। సో ఈరోజు నేను మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో ఉన్న దీక్షభూమి అనే ప్లేస్ని చూడటానికి వెళ్ళానండి. సో ఈ దీక్షభూమి అనేది నాగపూర్ సిటీలో ఉంది. సో దీని గురించి చెప్పాలంటే దీక్షభూమి టైమింగ్స్ కదా, పొద్దునపూట 7 గంటలకు మొదలవుతుందంట, రాత్రిపూట 8 క్లోజ్ చేస్తారంట. ఇది యాక్చువల్గా నవ్యాన బౌద్ధ మతం యొక్క పవిత్ర స్మారక చిహ్నం అంటారంట. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అనుచరులతో సుమారు 4 లక్షల మందితో, ప్రధానంగా అందులో దళితులతో అక్టోబర్ 14, 1956లో అశోక విజయదశమి నాడు బౌద్ధ మతాన్ని స్వీకరించారంట. ఇది యొక్క యాక్చువల్గా చాలా గ్రేట్ హిస్టారికల్ మూమెంట్ అని చెప్పేసి చెప్తారు అక్కడ. సో దానికి గుర్తుగా ఈ దీక్షభూమి అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇక్కడ ఎన్సీసీ వాళ్ళు నేర్పిస్తున్నారు ఇక్కడ ట్రైనింగ్ లాగా. మన భారతదేశంలో బౌద్ధ మత పునరుజ్జీవనంలో అంబేద్కర్ గణనీయమైన పాత్ర పోషించాడంట. సో మరియు బౌద్ధ మతంలోకి అనేక సామూహిక మార్పిడులను కూడా ప్రేరేపించాడంట. ప్రతి సంవత్సరం ఇక్కడికి లక్షలాది మంది యాత్రికులు అయితే ఈ దీక్షభూమిని సందర్శిస్తానికి వస్తూ ఉంటారంట. ముఖ్యంగా ధమ్మచక్ర ప్రవర్తన దిన్ అంటే సామ్రాట్ అశోక విజయదశమి నాడు ఈ యొక్క సామూహిక మార్పిడి అనేది జరిగిందన్నమాట, అక్టోబర్ 14 మన పైన చెప్పిన విధంగా. సో అంబేద్కర్ ఇక్కడ బౌద్ధ మతాన్ని స్వీకరించి మతం మారిన స్మారక దినంగా కూడా ఇక్కడ చెప్తారన్నమాట. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ అంటండి, ఇది 1964లో పెట్టారంట. దీక్షభూమి నాగ్పూర్. దీనిని ఒక పవిత్ర స్థలంగా కూడా గుర్తిస్తారంట. మన భారతదేశంలో ఈ యొక్క ప్లేస్ని అంబేద్కరైట్ బౌద్ధ మతం అని కూడా అంటారంట. సో ఇదే మొదటి తీర్థయాత్ర కేంద్రం కూడా అని పిలుస్తారంట. సో ఇదంతా కూడా చుట్టూ ఉన్న ప్లేస్ ఇది. చాలామంది వస్తున్నారు, బట్ సండే కదా ఇంకా కొంచెం తక్కువ ఉన్నారు. కాసేపు అయితే ఇంకా పెరుగుతారంట. ఈ దీక్షభూమి మ్యూజియం లోపలికి వెళ్ళి చూశానండి. యాక్చువల్గా లోపలే ఉందంటే దీని కంప్లీట్గా డాక్టర్ అంబేద్కర్ సంబంధించిన హిస్టరీ గురించి ఫోటోలన్నీ పెట్టారన్నమాట. అలాగే ఒక గౌతమ్ బుద్ధుడి స్టాట్యూ కూడా పెట్టారు. సో మెయిన్ ఏంటంటే ఇది అంబేద్కర్కి సంబంధించిన ఈ యొక్క ఈ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఈ ఆయన గురించి మొత్తం, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ చదువుకున్నారు, ఆయన ఎలా ఇది రాజ్యాంగాన్ని రాశారు, ఎవరెవరిని కలిశారు, ఆయన వాడిన కారు, ఆయన ఫ్యామిలీ, అలా మదరు ఫాదరు ఫోటోలు అన్నీ కూడా పెట్టారు. బట్ ఎవరిని కూడా లోపలికి ఫోన్ అలౌ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు అన్నమాట. చూడండి, ఇది యాక్చువల్గా ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇనాగ్రేట్ చేసింది అప్పుడు ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ గారంట. 2001లో ఇనాగ్రేట్ చేశారంట ఇది. సో నేను ఇక్కడికి రావడానికి బస్ స్టాండ్ నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నానండి. అదే బెస్ట్, ఎందుకంటే మామూలు ఆటో వాళ్ళు చాలా అడుగుతారు, ఇక్కడ కొంచెం మోసం చేయడానికి అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళని. సో అందుకనే నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ర్యాపిడోకి 109 రూపీస్ అయింది ఇక్కడికి రావడానికి. చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. సో ఇక్కడి నుంచి కూడా మనం వేరే ప్లేస్కి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే రైల్ మ్యూజియం కానీ డ్రాగన్ ప్యాలెస్ రెండు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నాగ్పూర్లో. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని. ఇది ఒక సైడ్ అండి, మొత్తం 4 సైడ్స్ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట, ఆర్చెస్.
చూసారు కదా ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ లెఫ్ట్ సైడు, రైట్ సైడు బుద్ధుడు అన్నమాట. సో లోపల కూడా ఇవే ఉన్నాయి. సో కాకపోతే లోపల ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారి గురించి చరిత్ర మొత్తం పెట్టారు ఫొటోస్తో సహా. గౌతమ్ బుద్ధుడికి మాత్రం ఒక స్టాట్యూ పెట్టారు అంతే లోపల. సో మనం ఇప్పుడు చుట్టూ తిరిగి వచ్చామండి. అటు సైడ్ వెళ్ళి ఇటు వచ్చామన్నమాట. సో ఇక బయటికి వెళ్ళిపోదాం. రైట్కి వెళ్తే బయటికి ఎగ్జిట్. సో మనమైతే బయటికి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ ఈ దీక్షభూమి దగ్గర మనకి ఆటోలు ఏం రావట్లేదండి. సో కొంచెం దూరంలో ఒక 50 మీటర్స్లో మెయిన్ రోడ్ కనిపిస్తుంది, అక్కడికి రావచ్చు. సో నేను నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇదంతా దీక్షభూమి రోడ్డు. సో పైకి వెళ్ళినాక మనకి కనపడే సర్కిల్ దీక్షభూమి సర్కిల్ అన్నమాట. ఇదే దీక్షభూమి సర్కిల్ అండి. ఇది రైట్ సైడ్లో ఉంటుంది. బోర్డు బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, అదే సర్కిల్ పేరు.